యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింప దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించునుగాక. ఆమెన్. అందరూ చెప్పాలి ఆమెన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట: చెవి గలవాడు ప్రేమ కలిగిన తండ్రి, మీరు నాతో మాతో మాట్లాడుచుండగా విని గ్రహించి ఫలించుటకు కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిననే మాట మనం చదువుకున్నాం. లోకమును అనే మాటకు అర్థం ఏంటంటే నన్ను అని అర్థం. ఎవరేనండి? నన్నా మిమ్మల్ని? ఎవరు మాట్లాడడం? వ్యక్తిగతంగా అక్కడ నీ పేరు పెట్టుకోవచ్చు. దేవుడు లోకమును అంటే లోకములో నీ ఒక్కడవే ఉన్నా కూడా యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర నుండి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టుండేవాళ్లే. నీ ఒక్కడవే ఉన్నా కూడా, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు గనుక. బైబిల్లో ఒక మాట ఉంటుంది: ప్రేమ మరణమంత బలవంతమైనది. అంటే ప్రాణము పెట్టుట ద్వారా అవతల వ్యక్తిని జీవింపచేయుట ప్రేమలోని భావం. నేను ఒకసారి ఒక కథ చదివాను, ఈ మధ్య తండాకు వెళ్ళినప్పుడు కూడా చెప్పాను. ఒక అన్న తమ్ముడు ఉన్నారు. అన్న మంచివాడు, తమ్ముడు చెడ్డవాడు. క్లుప్తంగా చెప్పాలంటే తమ్ముడు ఇతరులను మోసం చేస్తూ ఎవరైనా తన మీదకి కష్టపడి వస్తే వాళ్ళని కొట్టేవాడు. ఒకరోజు కోపముతో చంపేశాడు. చొక్కా అంతా రక్తంతో ఉంది. పోలీసులు తరుముతుంటే పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చాడు. తలుపు తట్టాడు. అన్న తలుపు తీశాడు. లోపలికి వెళ్ళాడు. ఏమైంది అని అడిగితే జరిగింది చెప్పాడు. అప్పుడు అన్న ఏం చేశాడంటే ఆ కథలో తన డ్రెస్ తమ్ముడికి ఇచ్చి తమ్ముడు వేసుకున్న డ్రెస్ తను వేసుకున్నాడు. పోలీసులు వచ్చినప్పుడు తను అప్పగించుకున్నాడు. తమ్ముడికి పెళ్ళయింది, భార్య బిడ్డలు ఉన్నారు కాబట్టి అన్న వివాహము కాని వ్యక్తి ఆ స్థానంలో వెళ్ళి ఉరిశిక్ష వేయించుకున్నాడు. ఇప్పుడు ఏంటి జరిగేది అంటే తమ్ముడు అన్న స్థానములో అన్న గుణగణాలతో బతకాలి. తమ్ముడు అన్నని తన పేరుతో మరణానికి అప్పగించాడు కాబట్టి ఇప్పుడు తాను జీవించాల్సింది తమ్ముడిలాగా కాదు, అన్నలాగా. నేను గమనిస్తున్న సత్యం ఏంటంటే క్రీస్తు పుట్టుక అంటే నా స్థానములో తన్ను కూర్చుండబెట్టునట్లు, నా బలహీన స్థితిని ఎరిగిన వాడు నన్ను మరణమునకు అప్పగించకుండానట్లు నా స్థానములో తాను చిన్న బిడ్డగా పుట్టాడు. ఇది క్రిస్మస్ అంటే. ఇది క్రిస్మస్ క్రైస్తవుల పండుగ అని చెప్పను, మతాచారం అని చెప్పను. నా కొరకు మరణించడానికి ఒక గొర్రెపిల్ల పుట్టింది, ఒక వ్యక్తి పుట్టాడు. నా పాపమును తన మీద వేసుకొని పాపమునకు శిక్షగా మరణమును తాను పొందుకున్నాడు. ఇప్పుడు నేను ఆయనను అంగీకరించి ఆ వెలుగులో నడిస్తే అన్న మరణము తమ్ముడిగా నాకు ఆశీర్వాదం అవుతుంది. ఒకవేళ నేను దానిని అంగీకరించక నాకిష్టమైన బ్రతుకును నేను బ్రతికితే నేను అన్న మరణమును నా మీదకు శాపముగా తెచ్చుకుంటున్నాను. అది చాలామందికి తెలియదు. నేనేమి అన్నను శపించడం లేదు. అన్న నా కోసం చనిపోయాడు కాబట్టి నేను బతికాను కాబట్టి నాకు ఇష్టమైనట్టుగా నేను బతుకుతాను అనుకుంటే అన్న మరణము నా మీద నిందగా ఉండిపోతుంది. దానినే తీర్పు అంటాం. ఆ తీర్పుని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడా?
కాదు. ఆ తీర్పుకు నన్ను నేనే అప్పగించుకుంటున్నా. నేను బ్రతకవలసిన విధానాన్ని మరచి నాకు ఇష్టమైనట్టుగా నా క్రియలు ఇంకొకరికి మరణము కలుగజేసినా నేను నాకు ఇష్టమైనట్టుగా మారు మనస్సు లేకుండా బ్రతికితే నా మరణమును నేనే ప్రకటించుకొనుచున్నాను. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, ఎవడునూ నశించుటకు దేవుడు ఇష్టపడక నా స్థానములో తన ఏకైక కుమారుణ్ణి, బైబిల్లో రాయబడిన మాటలు ఎటువంటి అంటే అద్వితీయ కుమారుడు, ద్వితీయం లేనివాడు, జనితైక కుమారుడు, జనకుని ఏక కుమారుడు, ఇంకొకరు లేరు ఆయనకి, నా కొరకు బలి ఇచ్చుట ద్వారా నన్ను తన కుమారునిగా చేసుకున్నాడు. నౌ ఐ కాల్ మై సెల్ఫ్ ద సన్ ఆఫ్ గాడ్. అంటే నేను దేవుడిని అనడం లేదు, దేవుని కుమారుడను. ఇక్కడ రాయబడిన మాట నేను మరొకసారి చదువుతున్నాను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఒక ఆయన అడిగాడు నన్ను, నేను బతికితే 60-70 సంవత్సరాలు బతుకుతానండి, ఎన్ని పాపాలు చేసినా 60 సంవత్సరాలే కదా నేను పాపం చేసింది, లేకపోతే 70 సంవత్సరాలే కదా, దానికే దేవుడు నన్ను నిత్య నరకంలో పడేస్తాడా? అంత కఠినుడా దేవుడు? తీర్పు అనేది నిత్య జీవము, నిత్య నరకము, 2 భాగాలు, 2 నిత్యత్వమే. నేను 60-70 సంవత్సరాలు చేసిన పాపాలకు దేవుడు నన్ను నిత్య నరకంలో పడేస్తాడా? వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ అని అన్నాడు. నేనన్నాను, దేవుడు నిన్ను నరకంలో పడేస్తాడని ఎవరు చెప్పారు నీకు? బైబిల్లో ఉంది కదా, ఏమనుంది? నమ్మని వాడు నిత్య శిక్షకు పాత్రుడవుతాడని ఉంది. అక్కడెక్కడుంది దేవుడు నిన్ను నరకంలో వేస్తాడని? నాకేం కనబడడం లేదు. మరి దాని అర్థం ఏంటి అన్నాడు. నువ్వే నరకానికి దారిలో వెళ్తున్నావు, దేవుడు పడేయడం లేదు. నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు నా గమ్యాన్ని నేను ఏర్పాటు చేసుకుని దానికి తగిన మార్గంలో నేను ప్రయాణం చేయాలి తప్ప, నేను హైదరాబాద్ వెళ్ళాలి కానీ విజయవాడ బస్సు ఎక్కుతాను, నన్ను తీసుకెళ్ళంటే అటు కుదురుతుంది? క్రీస్తును నమ్ముట అనే మాటకు అర్థం ఏంటంటే, నిత్య జీవము పొందునట్లు నా పాపమును ఆయనకిచ్చి నా కొరకు ఆయన మరణించుటను బట్టి నేను ఆయన వంటి నీతిగల బ్రతుకును బ్రతుకుచు పరలోక రాజ్యమును చేరుట. ఇది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ ఈజ్ నాట్ అబౌట్ అ స్మాల్ చైల్డ్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ సేవియర్. క్రిస్మస్ అంటే సిలువ వేయబడుటకు ఏర్పరచబడిన యేసు అనే మాటకు అర్థం ఏంటండి? మళ్ళీ సైలెంట్ అయిపోయారు. రక్షకుడు. క్రీస్తు అనే మాటకు అర్థము నా కొరకు నా పాపముల నిమిత్తమై మరణించుటకు భూమి పునాదులు వేయబడక మునిపే ఏర్పరచబడిన అభిషిక్తుడు పుట్టుట క్రిస్మస్. ఏం పాపం చేస్తున్నాం అంటారు చాలామంది. మనవాళ్ళు కూడా కొన్నిసార్లు అంటారు, చర్చిలో అబద్ధాలు ఆడొద్దని. అంటే బయటికి పోయి అబద్ధాలు ఆడొచ్చనే. అక్కడ దేవుడు ఎందుకు అంటున్నాడంటే ఈ మాట, పాపము అనగా దేవుని గుణమును కలిగి ఉండకపోవుట పాపం. అది ఏ స్థితి అయినా. ప్రభువు తన గుణగణాలేంటో బైబిల్లో రాయించాడు. ఎవరైనా చెప్పొచ్చు, ఒక మంచివాని గుణగణాలు ఏంటండి? ఇందాక పాస్టర్ గారు చెప్తున్నారు, లవ్, జాయ్, పీస్, హోప్. అది ఎవరు వద్దంటారు? ప్రేమను ప్రేమించలేనివాడు, ఆనందమును ప్రేమించలేనివాడు, నిరీక్షణను ప్రేమించలేనివాడు, ఆనందమును ప్రేమించలేనివాడు. ఆనందమే తప్పు అంటే బైబిల్లో రాయబడిన ఇంకో మాట చెప్తున్నాను, నా కన్నులు చీకటిని ప్రేమించేవైతే, నా కన్నులు చీకటిని ప్రేమించేవైతే వెలుగు నాకు చీకటి వంటిది. వెలుగును నేను ద్వేషిస్తాను. నా ప్రభువు వెలుగైతే నేను చీకటిని ప్రేమించే బ్రతుకులో ఉంటే నా ప్రభువు నాకు ద్వేషము, నాకు ఆయన మీద ద్వేషం ఉంటుంది. ఎందుకంటే ఐ లవ్ ది డార్క్నెస్.
ఐ లవ్ మై సిన్ఫుల్ లైఫ్. పాపమును ప్రేమించి క్రీస్తు చెడ్డవాడంటే ఎలా? పాపమును ప్రేమిస్తూ దేవుడు తీర్పు తీర్చకూడదు, నాకు మంచితనమే ఇవ్వాలి, ఆశీర్వాదం ఇవ్వాలంటే ఎలా? క్రిస్మస్ ఈజ్ నాట్ అబౌట్ అ చైల్డ్స్ బర్త్. క్రిస్మస్ అనేది నా కొరకు ప్రాణము పెట్టడానికి వచ్చిన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చదివాను చూడండి మాటలు. రక్షణ పొందుటికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు కానీ తీర్పు తీర్చడానికి కాదు. కానీ తీర్పుకు మనలను మనమే అప్పగించుకుంటే ప్రభువుని ఎలా దూషిస్తాం? అందుకే ఇంకొక మాట మనం చూస్తున్నాం, ఆయనందు విశ్వాసం ఉంచని వాడు, ఆయనందు విశ్వాసం ఉంచలేదు కనుక వాడికి తీర్పు తీర్చబడింది. ఎవరు జడ్జ్మెంట్ ఇవ్వనక్కర్లేదు నాకు. నన్ను నేను నా అంతటా నేనే కోరుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు ఫాలో జీసస్ అని. మంచిదే, నీ జీవితం నీ ఇష్టం. కానీ నువ్వు పొందినటువంటి బలహీనమైనటువంటి కాన్సిక్వెన్సెస్కి దేవుని నిందించవద్దు. క్రైస్తవులుగా మనం ఎలా జీవించాలో గత రాత్రి నేర్చుకున్నాం క్యాండిల్ లైట్ సర్వీస్లో. వెలుగు క్రింద నిలుచుట కాదు, వెలిగించబడుట నిజమైన క్రిస్మస్. చీకటిలో వెలిగించబడిన వాడనైతే నేను వెలుగుగా ఉంటాను, అనేకులకు వెలుగును చూపిస్తాను. లైట్ ఉన్నంత కాలము వెలుగు క్రింద ఉండి నేను వెలుగునివ్వాలి అంటే కుదరదు. వెలిగించబడుట షుడ్ బి యువర్ క్యారెక్టర్. నన్ను నేను క్రీస్తు ఎలాగున నా కొరకు ప్రాణము నర్పించాడు, ఆయన కొరకు ప్రాణము నర్పించుట నా క్యారెక్టర్ అయి ఉండాలి. అందులో ప్రేమ ఉంది, అందులో పాపం ఎక్కడుందండి? ఒకరి కొరకు ప్రాణము పెట్టుటలో పాపం ఎక్కడుంది? బయటికి ఒక మాట, లోపల ఒక బ్రతుకు, అది పాపం. కానీ నా కొరకు మరణించిన వాని కొరకు నేను మరణించుటకు నేర్చుకోవడం సత్యం. నేను ముగిస్తాను, నా టైం అయిపోతుంది. ఒక మాట చెప్తున్నాను వినండి. యేసయ్య నా కొరకు చనిపోయింది, నేను ఆయన కొరకు ప్రాణము పెట్టగల పరిశుద్ధ అర్పణగా మారుటకే కానీ ఆయన నా కోసం చనిపోయాడు కాబట్టి నేను నాకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతానంటానికి కాదు. ఇంతకుముందు చెప్పాను, అబ్రహాము ధనవంతుడు, ఆయన భార్య ఆటోమేటిక్గా ధనవంతుడా. నన్ను ధనవంతునిగా చేయుటకు నా ప్రభువు దరిద్రుడాయని ఉంది బైబిల్లో. ఇప్పుడు ఆయన దరిద్రుడయ్యాడు కాబట్టి నన్ను ధనవంతునిగా చేయడానికి నేను వరుడు అయినటువంటి ఆయన దరిద్రం అనుభవిస్తుంటే వధువు అని నేను ధనవంతురాలుగా బ్రతకగలనా? వాట్ ఎవర్ ఐ హ్యావ్ అది ఆయన దగ్గర నుంచి వచ్చింది నాకు. అటువంటప్పుడు నేను ఆయన వలె బ్రతకనా, లేక ఆయన వలన నాకు కలిగిన ఆనందములో ఆయనను తిరస్కరించి బ్రతకనా? ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ టుడే ఈజ్ బికాజ్ ఆఫ్ మై లార్డ్. మరి అటువంటప్పుడు ఆయనకు కలిగిన అనుభవం నేను కలిగి ఉండాలి. ఒకసారి ఫిలిప్పి 2:5 చదవండి. ఫిలిప్పి 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. బైబిల్లో చెప్పండి మాట ఏంటంటే, యేసు క్రీస్తునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏం మనస్సు ఉంది ఆయనకి? దేవునితో కూడా ఉండుట సమానమైన భాగ్యమని ఎంచుకొనక నన్ను నిన్ను రక్షించు నిమిత్తమై మన పాపముల నిమిత్తం ప్రాణం పెట్టుటకై తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఎంత రిక్తుడంటే సిలువ మరణము పొందునంతగా. చాలామందికి తెలియదు, నేను కూడా ఒక చోట చదివిన వార్త చెప్తున్నా. ఎంత రిక్తుడో ఫిజికల్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సిలువ మీద మరణించేటువంటి వాడు తన శరీరము మీద వస్త్రము ఉండకుండా మరణించాలట. పరలోక రాజు వస్త్రము లేకుండా సిలువ మీద మరణించుట అవసరమా? అంతటి స్థితికి ఎందుకు రిక్తుడయ్యాడంటే మనము నరకానికి పోకుండా ఉండుటకు, మన పాపములను క్షమించుటకు. ఆ ప్రేమను కూడా తిరస్కరిస్తావా? ఆ ప్రేమకు కూడా పేరు పెడతావా? ఆ ప్రేమకు కూడా ఒక బలహీనతను, మతమును, కులమును ఆపాదిస్తావా? దేవుని బిడ్డ, క్రిస్మస్
నా కొరకు ప్రాణము పెట్టినవాడు అర్పణగా పుట్టాడని ఎరిగి ఆ అర్పణను అంగీకరించి నేను ఆయనకిష్టమైన పాత్రగా బ్రతుకుట క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ ఆనందం ప్రభు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. Thank you and God bless you. Please like. It helps the video to reach more people and share the blessings of the word to friends and family.